సినీ నటి హేమకు స్వల్ప ఊరట దక్కింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని చెప్పింది. ఆమె నుంచి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొంటున్న హేమ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆమెను ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ నటి హేమకు స్వల్ప ఊరట దక్కింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని చెప్పింది. ఆమె నుంచి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొంటున్నట్లు హేమ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆమెను ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.